హాయ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాంగ్ అండ్ షార్ట్ స్టిచెస్ ఎలా స్టిచ్ చేయాలో తెలుసుకుందాము. ఈ వీడియోలో టైప్ 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టైప్ 2 వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక్కడ సిల్క్ థ్రెడ్ తీసుకొని కింద వేసుకున్న ఈ స్టార్టింగ్ ఎన్నాట్ అనేది పైకి రాకుండా ఉండడానికి బ్యాక్ సైడ్ ఒక లాక్ వేసుకుంటున్నాను. మనం మార్కింగ్ చేసుకున్న సెంటర్లో ఖాళీ ప్లేస్లో ఒక లాక్, అవుట్లైనర్లో ఒక లాక్ వేసుకోవాలి. కింది వైపు వచ్చేసి డబల్ లాక్స్ వేసుకోవాలి. సెకండ్ లేయర్ కూడా మనం మార్కింగ్ చేసుకున్న దానిపైన ఒక లాకు, లోపల వైపు బయట వైపు ఒక లాకు, ఇలా 2 స్టెప్స్ అనేది పై వైపువి అన్నీ సింగిల్ లాక్ వస్తాయి. కింద ఎడ్జ్లో వేసేవాడిని డబల్ లాక్స్ వస్తాయి. ఆ డబల్ లాక్స్ కూడా మన అప్ అండ్ డౌన్స్లలో ఫిల్ చేసుకుంటూ రావాలి. ఒకే ప్లేస్లో వేసామంటే అక్కడ చాలా పెద్దగా హోల్ పడిపోతుంది, ఫినిషింగ్ నీట్గా రాదు. ఆ ఫ్లవర్ ఫిల్ అవ్వక ముందే కింది వైపు ఎడ్జ్లో వచ్చేసి మొత్తం ఫిల్ అయిపోతుంది హాఫ్ ఫిల్లింగ్లోనే. అప్పుడు అవతల వైపు అంటే ఆపోజిట్ వైపు ఫిల్ చేయడానికి ప్లేస్ ఉండదు. మనం ఎక్కడ మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్లోనే మనం లాక్స్ అన్నీ ఫిల్ అయిపోతూ రావాలి. అందుకని ఇలా అప్ అండ్ డౌన్స్ అయితే ఫిల్ చేసుకుంటూ రావాలి. ఫెదర్ స్టిచ్లో ఎలా అప్ అండ్ డౌన్స్ లాక్స్ ఫిల్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఇది పికాకోస్కి, అలాగే బటర్ఫ్లైస్కి, అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ స్టిచ్ అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఒక షేర్, ఒక లైక్ అయితే చేయండి.